రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. ప్రాంతము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవజలముల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మాటతోనే సృష్టినంత కలుగజేసిన నీతుడా, మాటతోనే సృష్టినంత కలుగజేసిన నీతుడా. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. థ్యాంక్ యూ. మేము ఇది ప్రిపేర్ అయినాము, కానీ పొద్దున మెసేజ్లో కూడా పాస్టర్ చెప్పినప్పుడు మనం దేవుడికి అప్పై ఉన్నాము. అందుకే ఈ పాట మాకు దేవుడికి వందనాలు. చివరి చాయిస్ ఎవరని చెప్పండి. చివరి ఎవరు చాయిస్ చెప్తే మనం అందరం లేచి నిలబడి 434 ఈ పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. 434. యేసుక్రీస్తు శీఘ్రముగా 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 434 పాట. యేసుక్రీస్తు శీఘ్రముగా శీఘ్రముగా శీఘ్రముగా, యేసుక్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును యేసుక్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును.
శుద్ధులెల్ల సిద్ధపడి 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 శుద్ధులెల్ల సిద్ధపడి కాచియుందురు చెక్. సాయంకాలం మరి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కొరకు దేవుని వందనాలు చెల్లిస్తూ మరి సాయంకాలం సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే ఉన్నారా? టెస్ట్ మనీ మైక్. దేవునికి వందనాలు చెప్పడము, లేకుంటే దేవుడు మీకు చేసిన మేలులను ఆయనకు వందనాలు చెప్పడంలో, లేకుంటే సాక్ష్యంగా మరి ఎవరైనా ఉంటే తీసుకోండి. వెనకాల చేతన్. గుడి అది ఆఫ్ చేస్తున్నారు, ఆఫ్ చేయకండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నవంబర్ 16th నా 13th బర్త్డే ఉండే. దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు దేవునికి వందనాలు. ఇంకెవరైతే నా కోసం ప్రేయర్ చేసినారో వాళ్ళకి కూడా వందనాలు. ఇంకా నా కోసం, నా స్పిరిచువల్ గ్రోత్ కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారా సాక్ష్యం పంచుకోవాలని ఆశ ఉంది? దేవునికి వందనాలు, అందరికీ వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు పైన నుండి నేను గిన్నెలు కడుగుతుండే 2వ ఫ్లోర్ మీదకి వెళ్ళి నాకు తలపైన కట్టె పెద్దది పడ్డది. కానీ దేవుడు నన్ను కాపాడిండు. నాకు ఏమీ కాలేదు. తలలో కూడా స్కానింగ్ తీయించాను, ఏమీ రాలేదు, బాగొచ్చింది, ఏం కాదులే, కొంచెం రెస్ట్గా ఉండమ్మా అన్నాడు. మీరందరు ప్రేర్ చేసినందుకు వందనాలు. ఇంకెవరున్నారు? అన్నారు. ఓకే, సేవ లేకుంటే మనము సాయంకాలం బైబిల్ స్టడీలో బుక్ ఆఫ్ రెవల్యూషన్ 19th చాప్టర్, ప్రత్యక్షత గ్రంథం 19వ అధ్యాయము 7, 8, 9. ఓకే, 7, 8, 9 వచనాలు చదువుకుందాము. ప్రత్యక్షత గ్రంథము 19వ అధ్యాయము 7, 8, 9. మరియు ఆనందించి ఆయనను గణపరచెదము. ఏలైనగా గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చి ఉన్నది, మరియు ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పుట నేను వింటిని. మరియు ఆమె శుద్ధమైనదియు మరియు తెల్లని సన్నపు నారతో అలంకరించబడుటకు ఆమెకు అనుగ్రహించబడెను. ఏలైనగా ఆ సన్నపు నార పరిశుద్ధుల నీతితరము. మరియు అతడు నాతో, ఆశీర్వదింపబడిన వారు గొర్రెపిల్ల వివాహం యొక్క రాత్రి భోజనమునకు పిలువబడిన వారే అని వ్రాయమని చెప్పాను. మరియు అతడు నాతో, ఇవే దేవుని యొక్క సత్యమైన మాటలని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సాయంకాలం వేళ మరి సంఘంగా మరి మమ్మల్ని సమకూర్చినారు, మీకు వందనాలు. ఇక్కడ మేము చదువుకుంటున్న మరి లేఖన భాగంలో నుంచి ఇప్పుడు మరి మీరే మాతో మాట్లాడండి. ఈ సాయంకాలం బైబిల్ స్టడీని దీవించండి. మరి సంఘం యొక్క ప్రాముఖ్యతను మరి మేము తెలుసుకొని మరి సంఘంగా కూడట మానకుండా మీకు సన్నిధికి మరి మేము అవకాశం దొరికినప్పుడల్లా మరి మేము మీకు సన్నిధికి పరిగెత్తుకొని వచ్చుటకు అటువంటి భారంను, ఆసక్తిని మా హృదయాలలో దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మరి ఒక దినంన మరి ఈ యొక్క సంఘము మరి పెళ్లి కుమార్తెగా మరి మీ ఎదుట ప్రదర్శింపబడే గంభీరమైన ఆ సమయం కొరకు మరి మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి సిద్ధపాటులో మరి మేము సంఘంగా
రాకడ కొరకు మరి పెళ్లి విందు కొరకు మరి పెళ్లి కార్యక్రమం కొరకు మరి మేము సిద్ధపరచబడి మీ ఎదుట మరి సంఘంగా మరి ఒక పవిత్రమైన కన్యక వలె ప్రదర్శింపబడుటకు దాన్ని మరి మాలో ఉండే పరిస్థితులన్నింటినీ కూడా మరి తొలగించి పాపమును తొలగించి ఒక పవిత్రమైన సంఘంగా మీ ఎదుట ప్రదర్శింపబడుటకు మీరే మీ యొక్క వాక్యం అనే నీటితో మరి ఉదకాల స్నానం చేయించి మరి మమ్మల్ని శుద్ధీకరించి బలపరచమని ప్రార్థిస్తూ సాయంకాలం బైబిల్ స్టడీని దీవించమని మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ సప్పర్ మరి వివాహము తర్వాత వివాహం యొక్క విందు ఏదైతే జరుగుతుందో అక్కడ చాలా గంభీరమైన దృశ్యం, అది పరలోకంలో జరగనున్న వివాహం యొక్క దృశ్యం అనమాట. అంటే ఆ వివాహము ఏ విధంగా ఉంటుంది అనేది మనకు భూమి మీద జరిగే వివాహాన్ని మనం చూసి పోల్చుకోవచ్చు. కేవలం అది సింబాలిక్ అనమాట, ఒక సాదృశ్యంగా ఆ వివాహం అనేది జరుగుతుందని మనం ఇక్కడ చూసినాము. ఓకే, సో మనం ఇక్కడ దేవుని సన్నిధిలో మరి సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటున్నాం. ఏ విధంగా మరి సంఘము దేవుని ఎదుట మరి ప్రదర్శింపబడుతుంది అని మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తుడైన పౌలు అది ఒక ప్రవచన రూపకంగా చెప్పినాడు అనమాట. అంటే సంఘము మరి ప్రభు ఎదుట ప్రదర్శింపబడుతుందంట. అది ఇక్కడ 19వ అధ్యాయంలో దాని యొక్క నెరవేర్పు మనం చూస్తాము. ఎఫిషియన్స్ 5:27లో పౌలు ఏదైతే చెప్పినాడో అది యాక్ట్స్ 19 చాప్టర్లో అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే సంఘం ఆ విధంగా ఒక కన్యక వలె మరి ప్రదర్శింపబడుతుంది అని మరి అక్కడ చూస్తున్నాము. ఓకే, సాధారణంగా మనకు మ్యారేజ్లో అబౌట్ 3 స్టేజెస్ ఉంటాయి. అంటే వివాహము జరగాలి అంటే ఒక క్రమము జరుగుతుంది, ఒక ఆర్డర్ అనేది మనం చూస్తాము ఏ విధంగా వివాహము జరుగుతుంది అనేది. సో లాస్ట్ టైం మనం చూస్తున్నాము హూ ఈజ్ ద బ్రైడ్, మరి పెళ్లి కుమార్తె ఎవరు అనే ప్రశ్నకు మనము జవాబు చూసుకున్నాము. రక్షింపబడిన వారందరూ కూడా మరి వధువు కాదు, అంటే ఆ సంఘంలో వధువు సంఘంలో ఉండరు. ఎందుకంటే రక్షింపబడిన వారందరూ కూడా దేవుని కుటుంబంలో ఉంటారు, లేకుంటే దేవుని రాజ్యంలో ఉంటారు. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ మనము లాస్ట్ టైం మనం చూసినాం డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి మరి దేవుని యొక్క సంఘానికి మరి భేదం మనము చూసినాం పోయినసారి. కాబట్టి మనం దాంట్లో ఇంకా డీటెయిల్గా వెళ్ళడం లేదు. కేవలం మనము ఈ దినం మరి మ్యారేజ్ యొక్క ప్రొసీజర్, అంటే ఈ దినము మరి భూమి మీద జరిగే మ్యారేజ్ యొక్క ప్రొసీజర్ని మనం గమనించుకొని మరి అక్కడ జరిగే మ్యారేజ్ గురించి మనము కొద్దిగా ధ్యానిస్తాము. మరి అక్కడ మనకు ఒక మంచి నా దగ్గర ఒక మంచి బుక్ ఉంది. సో దాంట్లో ప్యూర్ చర్చ్, ఒక పవిత్రమైన సంఘము అని చాలా మంచి పుస్తకం ఇది. ఒక మంచి పాస్టర్ రాసినాడు, కెన్ బ్రాండెన్బర్గ్ అని ఒక మంచి పాస్టర్, అంటే మనలాంటి స్ట్రాంగ్ ఫండమెంటల్ కన్జర్వేటివ్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ అనమాట. సో తను రాసినాడు బిబ్లికల్ థియాలజీ ఆఫ్ ఎక్లిసియాస్టికల్ సపరేషన్ అని. సో ఇక్కడ మనం చూసినాం అంటే చర్చ్ అనేది ఒక సపరేటెడ్ అనమాట, అంటే వేరుపరచబడిన సంఘము. అంటే ఒక థియాలజికల్ వేలో ఎక్లిసియాస్టికల్ సపరేషన్, ఎట్లా సంఘము వేరుపరచబడి ఉండాలి అనేది మనం అక్కడ చూస్తున్నాం. ఓకే, సో దాంట్లో మంచి బుక్ అది, ఎవరైనా చదువుకోవాలంటే అడగండి, ఇస్తాను. ఓకే, మంచి బుక్ అది. సో ఎనీవే, మ్యారేజ్ అనేది ఒక మంచి ప్రొసీజర్, అంటే చర్చ్ గురించి మనము డీటెయిల్గా మనం వెళ్ళి చూడవచ్చు. ఓకే, మ్యారేజ్ ప్రొసీజర్లో దేర్ ఆర్ 3 స్టేజెస్. ఓకే, జ్యూయిష్ మ్యారేజ్ కల్చర్ ప్రకారంగా యూదులు చేసే వివాహంలో మరి అక్కడ ఒక 3 స్టేజెస్ ఉంటాయి. అనగా నెంబర్ 1 స్టేజ్ ఏంటంటే బెట్రోతల్, అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఎంగేజ్మెంట్ లాంటిది జరుగుతుంది అన్నమాట. మనకు వెస్టర్న్ కల్చర్లో లేకుంటే మనకు ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. మన ఇండియాలో కూడా మరి దాన్ని ఎంగేజ్మెంట్ని పూలు పనులు అంటారు కదా దాన్ని. సో ఆ విధంగా పూలు పనులు చేస్తున్నారు అంటారు. అంటే ఒక ఎంగేజ్మెంట్ అనేది ప్రొసీజర్ చేస్తారన్నమాట. బిఫోర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. సో జ్యూయిష్ కల్చర్లో కూడా అటువంటి వివాహంకి ముందు మరి ఎంగేజ్ కావడం అవుతుంది, దాన్ని బెట్రోతల్ అంటారు. దాన్ని ఆ విధంగా మరి వివాహంకి ముందు జరిగేదన్నమాట. సో దాని తర్వాత ఆ సమయంలోనే అక్కడ ఏమి ఇస్తారంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు డౌరీ ఇస్తాడు. డౌరీ అనేది ఏదైతే ఉంటుందో ఇచ్చేదన్నమాట. అంటే పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు ఇస్తాడు కదా. కల్చర్ చేంజ్ అయిపోయింది, అంటే సిస్టమ్ చేంజ్ అయిపోయింది. దేవుడు పెట్టిన పద్ధతి వివాహం సందర్భంలో మానవుడు చేసిన మార్పులు. ఓకే, మానవుడు ఏం మార్పు చేసినాడంటే, ఏం మార్పు? పెళ్లి సమయంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునికి కట్నం ఇవ్వాలి, అంటే డౌరీ ఇవ్వాలి. ఎందుకంటే ఎంత డౌరీ ఇస్తే అంత
గా మంచిగా ఉంటుందని చేస్తుంటారు. కాబట్టి అది వాక్యానుసారమైన క్రమం కాదు. ఎందుకంటే బైబిల్లో మీరు వెళ్ళి పరిశోధించి చూస్తే కొన్ని వచనాలు మనకు దొరుకుతాయి. పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెకు గిఫ్ట్స్ ఇచ్చి కొద్ది డబ్బు చెల్లించి తన తండ్రికి, అంటే పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి వెల చెల్లించి తనను తీసుకొని వెళ్తాడు. సో అది ప్రొసీజర్ అనమాట బైబిల్ ప్రకారంగా. ఓకే, సో డౌరీ ఈజ్ ఆఫన్ పేడ్ అట్ దిస్ టైం. మరి ఈ సమయంలో బెట్రోతల్ అనేది ఏదైతే ఎంగేజ్మెంట్ జరుగుతుందో ఆ సమయంలో మరి ఒక ఒప్పందం జరుగుతుంది అనమాట. అక్కడ పెళ్లి కుమార్తెకు మరి తన తండ్రికి ఒక వెల చెల్లిస్తారనమాట. సో ఈ సమయంలో బ్రైడ్ షల్ ప్రిపేర్ హర్ సెల్ఫ్ ఫర్ మ్యారేజ్. సో దెర్ ఈస్ అ టైమ్ గ్యాప్ బిట్వీన్ మ్యారేజ్ అండ్ దెన్ ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మధ్యలో ఉండే సమయంలో సో బ్రైడ్ షల్ ప్రిపేర్ హర్ సెల్ఫ్ ఫర్ మ్యారేజ్. ఆ సమయంలో తను పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది అన్నమాట వివాహము కొరకు. అంతేకాకుండా బ్రైడ్ గ్రూమ్ సెట్స్ అప్ ఆల్ ఫర్ హిస్ బ్రైడ్. మరి పెళ్లి కుమారుడు ఏం చేస్తాడంటే ఆ పెళ్లి కుమార్తె తను ఎవరినైతే వివాహం చేసుకుంటున్నాడో తన కొరకు అన్నీ కూడా సిద్ధపరిచి పెడతాడనమాట. సో వివాహము చేసుకోకముందు పెళ్లి కుమారుడు ఎవరైతే ఎంగేజ్మెంట్ జరిగిందో అతను ఏం చేస్తాడంటే తన పెళ్లి కుమార్తె కొరకు, అంటే తను వివాహం చేసుకునే ఆ స్త్రీ కొరకు కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తాడు. ఒక మంచి ఇల్లు చేసుకుంటాడు, తన కొరకు మరి తనకు కావాల్సిన వస్తువులను అన్నిటిని కూడా సమకూర్చి పెట్టుకుంటాడు. అందుకే యేసుప్రభు చెప్పినాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరుస్తాను, నేను వస్తాను మరలా మీ తీసుకొని వెళ్తాను అనేది అది వివాహం యొక్క పద్ధతి అన్నమాట. అందుకే యేసుప్రభు చెప్పినాడు నేను వెళ్ళి మరలా వస్తాను అనే మాట చెప్పినాడు. కాబట్టి యేసుప్రభు ఆ విధంగా పెళ్లి కుమార్తె కొరకు ఏం చేస్తున్నాడు, అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు. పరలోకంలో తన ఇంట్లో ఒక స్థలంలో సిద్ధపరచుకుంటాడు. అనగా దేవుని యొక్క నివాస స్థలంలో పెళ్లి కుమార్తె కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం సిద్ధపరచుకుంటాడు. సో దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ ఈ ఫస్ట్ స్టేజ్లో ఆ ఎంగేజ్మెంట్ అనేది జరిగిన తర్వాత పెళ్లి కుమార్తె తను సిద్ధపడుతుంది. ఇట్లా పెళ్లి కుమారుడు వెళ్ళి ఆ పెళ్లి కొరకు, ఆ వివాహం కొరకు, ఆ అమ్మాయి కొరకు అన్నీ కూడా సిద్ధపరచుకుంటాడు. తర్వాత సెకండ్ స్టేజ్లో కమ్స్ ది ప్రజెంటేషన్ అనమాట. ప్రజెంటేషన్ అంటే మరి వారు ఇద్దరు కూడా కలుసుకొని ముందుకు వచ్చే సమయం అనమాట. అక్కడ వివాహం జరిగే పరిస్థితి అనమాట. సో బ్రైడ్ గ్రూమ్ కమ్స్ టు బ్రైడ్స్ హౌస్ అండ్ టేక్స్ హర్ విత్ హిమ్. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దగ్గరికి వస్తాడనమాట. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దగ్గరికి రావాలి, వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ వెళ్ళే సమయంలో అక్కడ మనం చూస్తాం, అక్కడ ఎక్కడ తీసుకొని వెళ్తాడు, తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఏ స్థలం అయితే తన భార్య కొరకు సిద్ధపరిచి పెట్టినాడో ఆ స్థలమునకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడనమాట. సో అమ్మాయి తీసుకొని వెళ్ళే సమయంలో ఆ వివాహము సమయంలో మరి బైబిల్లో మనం చూస్తాం, అక్కడ ఆ కన్యకను ఎప్పుడైతే పంపిస్తారో ఆ కన్యకతో పాటు కొంతమంది కన్యకలను పంపిస్తారు. అది జీవిష్ కల్చర్లో మనం అది చూస్తుంటాం. ఎందుకంటే కీర్తనలో వెళ్ళి చూద్దాం. కీర్తనలు 45వ అధ్యాయము 14వ వచనం, సామ్స్ 45th Psalm 14th verse, 45వ కీర్తన 14వ వచనం. She shall be brought unto the king in raiment of needlework. The virgins or companions that follow her shall be brought to thee. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఒక మ్యారేజ్ గురించి మనం అక్కడ చూస్తాం. అక్కడ 45th సామ్లో ఇక్కడ మనం మ్యారేజ్ గురించి మనం చూస్తాం. అక్కడ ఒక పెళ్లి కుమార్తె సంగతి, అక్కడ క్వీన్ అనమాట, కింగ్ అండ్ క్వీన్. సో అది మీరు ఆ కీర్తన అంతా కూడా చదివితే మీకు తెలుస్తుంది అక్కడ మరి దేని గురించి అది రాయబడింది అనేది. సో యేసు ప్రభు గురించి అక్కడ రాయబడినట్టు మనం అక్కడ చూస్తాం. సో షీ షల్ బి బ్రాట్ అంటు ద కింగ్, రాజు యొద్దకు తనను తీసుకొని వస్తారంట. ఇన్ రేమెంట్ ఆఫ్ నీడిల్ వర్క్, మరి తన కొరకు ఒక మంచి సన్నపు నార వస్త్రములు ధరించి మరి అది చేసి తనకు దుస్తులు ధరించి రాజు దగ్గర తీసుకొని వస్తాడనమాట, పెళ్లి కుమారుని దగ్గరికి. సో ఆ సమయంలో ఆ అమ్మాయి వెనకాల కన్యకలు వస్తారు. సో కన్యకలు పెళ్లి కుమార్తెలు కాదు, కానీ అక్కడ పెళ్లి కుమార్తె ఉంటుంది అనేది మనము చూస్తాం. సో అక్కడ మ్యారేజ్ ప్రజెంటేషన్ జరుగుతుంది అనమాట. తర్వాత వెడ్డింగ్ ఫీస్ట్ ఉంటుంది. వారికి థర్డ్ స్టేజ్ ఏంటంటే వెడ్డింగ్ ఫీస్ట్ అనమాట. ఆ పెళ్లి యొక్క విందు జరుగుతుంది థర్డ్ స్టేజ్లో. సో అక్కడే మనకు సెలబ్రేషన్స్ అనేటివి చూస్తాం. అక్కడ వివాహంలో సెలబ్రేషన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇది ప్రొసీజర్ అనమాట. సో మనం ఇదంతా కూడా మనం చూడడానికి ఈ ఎంగేజ్మెంట్కి ముందు
ఏ విధంగా వివాహము ఆ సంబంధం కుదుర్చారో మనం కొన్ని నిమిషాలలో అక్కడ చూస్తాం. ఏ విధంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ వివాహం యొక్క కార్యక్రమం జరుగుతుంది అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇది ఒక ప్రొసీజర్ అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో బెటర్దల్ అంటే ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ప్రజెంటేషన్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3లో మనకు వెడ్డింగ్ ఫీస్ట్ అనమాట, పెళ్లి యొక్క విందు జరుగుతుంది. అందుకే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినాడు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో ఉండే పెళ్లి విందుకు వెళ్ళినాడు అనమాట. సో అక్కడ పెళ్లి విందుకు తనను ఆహ్వానించినారు. సో ఆయన ఫస్ట్ మిరాకిల్ అక్కడ జరిగింది. సో దేవుడు వివాహాన్ని ఎంతో ఘనపరిచినాడు. ఆ వివాహం ఘనపరిచిన దానిలో యేసు ప్రభు మొదటి అద్భుతమైన సూచక క్రియ చేసినాడు తన పరిచర్యలో. ఫస్ట్ మిరాకిల్ ఏంటంటే టర్నింగ్ వాటర్ ఇంటూ వైన్, ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చినాడు. సో అది గంభీరమైన పటము. యేసు ప్రభు అది చేసిన అద్భుతమును మనం ఒకవేళ దాని మీద మనం బైబిల్ స్టడీ చేస్తే చాలా గంభీరంగా దేవుని యొక్క కార్యంను మనం అక్కడ చూస్తాము. ఏ విధంగా నీటిని ద్రాక్షరసంగా మార్చడంలో ఉద్దేశం ఏంటి? ఆ విందులో, ఆ సెలబ్రేషన్లో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. సో ఆ ద్రాక్షరసం అయిపోయిన దాన్ని యేసు ప్రభు దాన్ని అద్భుతంగా తయారు చేసినాడు అనమాట. దాన్ని మిరాక్యులస్ వేగా దాన్ని చేసినాడు అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి పెళ్లి విందు అనేది మరి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా పెళ్లి విందు సంగతి మనం అక్కడ చూస్తాం. ఓకే, సో ఇక్కడ అది వివాహం యొక్క స్టేజెస్ అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. సో ఆ విధంగా ఫస్ట్ ఎంగేజ్మెంట్, తర్వాత మ్యారేజ్, తర్వాత వెడ్డింగ్ సపర్ ఆర్ వెడ్డింగ్ ఫీస్ట్ అనేది 3 విధాలుగా జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ అనమాట. తర్వాత మనకు వెడ్డింగ్ అయిపోయిన తర్వాత హనీమూన్ ఉంటుంది. హనీమూన్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే. హనీమూన్ ఎక్కువ రోజులు ఉంటుంది, మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాలి. సో అది మనం ఇక్కడ కొన్ని నిమిషాలలో చూస్తాము. ఈ ప్రజెంట్ ఏజ్ ఏంటిది, ఒక దైవజనుడు దాన్ని మంచి డీటెయిల్గా ఇచ్చినాడు అనమాట, ఒక్కొక్క మాట. అది మనం లాస్ట్లో మనం చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక మ్యారేజ్ ఆర్డర్ని మనం ఇక్కడ జెనసిస్ 24 చాప్టర్లో మ్యారేజ్ ఆఫ్ రెబెకా టు ఐజక్, ఇస్సాకుకు ఈ యొక్క వివాహం జరగడంలో రెబెకాను ఏ విధంగా అప్పగించినారు, లేకుంటే ఏ విధంగా పెళ్లి కుమార్తెను ఇస్సాకుకు ప్రజెంట్ చేసినారు అనేది మనం దాంట్లోకి ఇలా మనం గమనిస్తే అక్కడ కొన్ని క్యారెక్టర్స్ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు తెలుసు, అక్కడ 24వ అధ్యాయంలో జెనసిస్ 24 చాప్టర్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయనేటివి మనం అక్కడ చూడవచ్చు. నంబర్ 1, ది ఫాదర్. సో అది మనము 24వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు, కానీ మనం అక్కడ మనకు తెలుసు ఏం వివాహం జరుగుతుంది అనేది. ది ఫాదర్, హూ ఇస్ ద ఫాదర్ ఇయర్? ఇక్కడ ఎవరు తండ్రి? ఏబ్రహాం. అబ్రహాం ఉన్నాడు అక్కడ తండ్రి. అండ్ దెన్ హీ సాట్ ఎ బ్రైడ్ ఫర్ హిస్ సన్ ఐజక్. తన కుమారుడైన ఇస్సాకుకు ఒక బ్రైడ్ కొరకు పంపించినాడు. అనగా తను వెతుకుతున్నాడు అన్నమాట తన కుమారునికి పెళ్లి కుమార్తెను. తనకు వివాహము జరిగించడానికి తండ్రి ఏం చేసినాడు? ఒక భార్యను, అంటే తనకు ఒక వివాహం జరిగించాలి కాబట్టి తనకు ఒక భార్యను వెతకడానికి పంపించినాడు. సో అది మనకు తెలుసు అక్కడ. తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఉన్నారు, ఒకటి ఏంటంటే ది సర్వెంట్. ఆ సర్వెంట్ ఎవరంటే ఎలియాజర్ ఉన్నాడు, మనకు తెలుసు సర్వెంట్. సో సర్వెంట్ ఏం చేసినాడంటే ఈ ఫాదర్స్ అంటే ఏబ్రహాం యొక్క కమాండ్మెంట్ ఏదైతే ఉందో తన కుమారుని కొరకు ఒక పెళ్లి కుమార్తెను వెతకడానికే ఈ తండ్రి అయిన అబ్రహాము ఏం చెప్పినాడంటే ఆ సేవకునికి, నీవు వెళ్ళి నా కుమారునికి ఒక పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మన్నాడు. ఎక్కడికి పోమన్నాడు? టు హిస్ హౌస్, అంటే ఆయన హోమ్ కంట్రీ, మరి హోమ్ టౌన్, తన స్వగృహానికి వెళ్ళమన్నాడు. అంటే అబ్రహాం యొక్క తండ్రి ఇంటికి వెళ్ళి మరి తన ఫ్యామిలీ అనమాట, ఏబ్రహామ్స్ ఫ్యామిలీ. ఈ హోమ్ టౌన్ ఏంటంటే ఏబ్రహామ్స్ ఫ్యామిలీ, ఫాదర్స్ ఫ్యామిలీ. తండ్రి ఇంటికి వెళ్ళి మరి అక్కడ ఒక పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మన్నాడు. సో వెంట్ ఇన్ టు ఎ ఫార్ కంట్రీ టు ఫైండ్ అ బ్రైడ్ ఫర్ ద సన్. మరి కుమారుని కొరకు ఒక పెళ్లి కుమార్తెను కనుక్కోవడానికే తాను దూర ప్రయాణం చేసి వెళ్ళినాడు. సో అది మనకు తెలుసు. సో ఇక్కడ మనం చూస్తాం ఏబ్రహాం అనేది ఇట్ గివ్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ గాడ్ ది ఫాదర్.
God the Father. Son Isaac, God the Son. తండ్రి అనగా ఇస్సాకును మనం విషయంలో మనం చూస్తే ఇక్కడ అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలికగా మనం తీసుకోవచ్చు. తర్వాత కుమారుడు ఇస్సాకు మరి యేసు ప్రభును మనం పోలికగా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సర్వెంట్ ఎలియాజర్ ఎవరైతే ఉన్నారో గాడ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అని మనము ఆ సిగ్నిఫికెన్స్ మనం తీసుకోవచ్చు. ఎలియాజర్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్. సో ఇక్కడ ఫాదర్ ఏబ్రహాం ఏం చేసినాడంటే ఈ సర్వెంట్ ఎలియాజర్కి ఏం చెప్పినాడంటే వెళ్ళి నా కుమారుని కొరకు ఒక పెళ్లి కుమార్తెను కనుగొనమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే తన ఇంటికి, తన గృహానికి, అంటే తన తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు, అంటే తన బంధువుల ఇంటికి వెళ్ళమని వెళ్ళి అక్కడ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ ఉంది మనకు అక్కడ, ఎవరంటే రెబెకా. రెబెకా. సో రెబెకా, షీ ఈజ్ అ వర్జిన్, chaste virgin, chaste virgin. తను ఒక పవిత్రమైన కన్యక, షీఈస్ chaste virgin కదా. అక్కడ మనము 24 అధ్యాయం 16వ వచనంలో మనం అక్కడ చూస్తాం. ఓకే, 24:16 చదుదాం ఒకసారి. జెనసిస్ 24:16 మనకు తెలుసు అక్కడ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్ ప్రొసీజర్. ఓకే, చాలా గంభీరమైన వివాహం యొక్క కార్యక్రమంను ఏ విధంగా మరి దేవుడు ఆ వివాహాన్ని గణపరిచినాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. 24:16 16వ వచనంలో, అండ్ ద డామ్సెల్ వాజ్ వెరీ ఫేర్ టు లుక్ అపాన్ అ వర్జిన్. గమనించండి, ఆ కన్యక రెబెకా, షీ వాజ్ ఎ వర్జిన్. మరి ఆమె ఒక కన్యకగా మనం చూస్తున్నాం. నీదర్ హ్యాడ్ ఎనీ మ్యాన్ నోన్ హర్ అండ్ షీ వెంట్ డౌన్ ఇన్ ద వెల్ అండ్ ఫిల్డ్ హర్ పిచర్ అండ్ కేమ్ అప్. సో అ డామ్సెల్ వాజ్ వెరీ ఫేర్ టు లుక్ అపాన్ అ వర్జిన్, ఒక కన్యక. సో రెబెకా షీఈ్ అ వర్జిన్, మరి ఆమె ఒక కన్యకగా ఉంది. సో షీ ఈజ్ ద థర్డ్ క్యారెక్టర్. ఇక్కడ మూడో క్యారెక్టర్ మనం చూస్తాం. తర్వాత ఈ వీరి మధ్యలో ఉండే సంభాషణ మనం గమనిస్తే, దిస్ గివ్స్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ మ్యారేజ్ బిట్వీన్ గాడ్ ది ఫాదర్ అండ్ గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్ వర్కింగ్. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఈ యొక్క క్రియలో దేవుడు ఏ విధంగా వారి మధ్యలో పని చేసినాడో ఇక్కడ మనం చూడగలుగుతాం. ఎందుకంటే ది సర్వెంట్ స్పీక్స్ ఓన్లీ, ఈ సర్వెంట్ ఒకవేళ మనం గమనిస్తే 24th చాప్టర్లో ది సర్వెంట్ ఎలియాజర్ ఈ స్పీక్స్ ఓన్లీ అబౌట్ ఏబ్రహాం అండ్ అబౌట్ సన్ ఐజక్. ఆ వివాహంలో మనం చూస్తాం, వివాహంకి అంటే తను వెళ్ళి ఆ రెబెకాను కనుక్కున్నప్పుడు గమనించండి, ఆయన ఈ ఎలియాజరు కేవలం అబ్రహాము సంగతి, ఇస్సాకు సంగతే మాట్లాడాడు, దానికి మించి ఇంకేం మాట్లాడలేదు. అంటే మనం ఇక్కడ గమనిస్తే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు, హీ టాక్స్ ఓన్లీ అబౌట్ సన్. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని గురించి మాట్లాడతాడు కదా. మనం యోహాను సువార్త అంతట్లో మనం గమనిస్తాం. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 16వ అధ్యాయము. సో వీటన్నిటిలో కూడా మనం అక్కడ గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు కేవలము ప్రభుని గురించి మాట్లాడతాడంట. కాబట్టి ఇక్కడ ఎలియాజర్ ఏం చేసినాడంటే కేవలం ఇస్సాకు సంగతి మాట్లాడినాడు, తర్వాత అబ్రహాము సంగతి మాట్లాడినాడు. అది మనము గమనించాలి. తర్వాత ఇక్కడ మనం ఇంకా పాయింట్ ఏంటంటే అది ఎక్కడ అంటే మనం జాన్స్ గాస్పుల్ 16th చాప్టర్ 13 and 14 చదుదాం. జాన్స్ గాస్పుల్ 16, 13 and 14. హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టాక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని మనకి ఇక్కడ వచనం ఉంది. సో జాన్స్ గాస్పుల్ 16th చాప్టర్ 13 and 14, 13, 14. అయినను నిత్యవంతుడైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఏలయనగా ఆయన తనను గూర్చి తాను మాట్లాడుకొనడు, కానీ ఆయన ఏదైతే వినునో అదే మాట్లాడును, మరియు ఆయన రాబో సంగతులను మీకు కనపరచును. ఆయన నన్ను మహిమపరచును. ఏలయనగా ఆయన నా వాటి నుండి పొంది దానిని మీకు కనపరచును. ఏంటది? ఓకే, 13 and 14.
Howbeit then when he, the Spirit of truth, is come, he will guide you into all the truth, for he shall not speak of himself. తనను గూర్చి తాను మాట్లాడాడు. But whatsoever he shall hear, that shall he speak, and he will shew you things to come. He shall glorify me. Okay? For he shall receive of mine, and shall shew it unto you. నా నుండి ఏదైతే పొందినాడో అదే మీకు కనుపరుస్తాడని మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని సంగతి మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి ఈ సర్వెంట్ ఎలియాజర్ ఏం చేసినాడంటే అబ్రాహాము సంగతి, తర్వాత కుమారుని ఇస్సాకు సంగతే మరి అక్కడ వెళ్ళి ఈ రెబెకా వారి ఇంటి వారితో మాట్లాడినాడు. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో దాంట్లో ఇంకా ఏం జరిగిందంటే జస్ట్ నేను పాయింట్ బై పాయింట్ తీసుకుంటాను. కాబట్టి 24 చాప్టర్ మనం చదివితే ఇవన్నీ కూడా ఆర్డర్ ఉంటుంది. అండ్ ఆల్సో ది సర్వెంట్, ఈ సర్వెంట్ ఏం చేసినాడంటే సో ఇక్కడ 4th పాయింట్లో సర్వెంట్ స్పీక్స్ అబౌట్ ఫాదర్ అండ్ సన్. తర్వాత 5th పాయింట్లో సర్వెంట్ గివ్స్. ఇక్కడ ఈ సేవకుడు ఏం చేసినాడంటే ఈవులను ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? ఆ కన్యకకి ఇచ్చినాడు. సో దట్ ఈస్ ద డౌరీ అన్నమాట. దీన్ని డౌరీ. ఆ సేవకుడు ఏం చేసినాడంటే అంటే అబ్రహాము తండ్రి పక్షాన వెళ్ళినాడు, కుమారుని కొరకు ఒక కన్యకను వెతకడానికి వెళ్ళినాడు. సో అతను ఈ రెబెకా ఎవరైతే ఉన్నారో తాను కనుగొనినప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత ఈ సేవకుడు ఈ కన్యకకు ఈవులను ఇచ్చినాడు. కాబట్టి ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ పిక్చర్. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇవ్వబడినాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఏమి ఇచ్చినాడు? స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చినాడు. మనకందరికి కూడా ఆత్మీయమైన ఈవులను ఇచ్చినాడు. 1 కొరింథీ 12వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. 1 కొరింథియన్స్ 12 చాప్టర్లో. ఓకే, 1 కొరింథియన్స్ 12 చాప్టర్ 4th వర్స్ చదువుతాము. తర్వాత 7 to 11 చదవచ్చు. తర్వాత మనం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 1 కొరింథియన్స్ 12 చాప్టర్ 4th వర్స్. Now these are diversities of gifts, but the same Spirit. Okay, and then 7th verse. But the manifestation of the Spirit is given to every man to profit withal. సో ఇవన్నీ కూడా స్పిరిచువల్ గిఫ్ట్స్ అనమాట. అండ్ దెన్ వాటన్నీ కూడా మనం 7 to 11 వరకు మనం చదివితే ఇవన్నీ స్పిరిట్ యొక్క గిఫ్ట్స్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఈవులు ఎవరికి ఇచ్చినాడు? ఈ సర్వెంట్ ఈ గిఫ్ట్స్ ఎవరికి ఇచ్చినాడు? వర్జిన్ రెబెకాకి ఇచ్చినాడు అనమాట. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఇది స్టేజ్ 1 అనమాట. ఈ లైఫ్ లోపల స్టేజ్ 1, మ్యారేజ్కి స్టేజ్ 1. ఏంటి స్టేజ్ 1 అంటే ఎంగేజ్మెంట్ అనమాట. అంటే ఇక్కడ ఆయన గిఫ్ట్స్ ఇచ్చి తనను రెబెకా ఐజాక్ కొరకు రెబెకాను వివాహం ఆడుటకు ఏర్పాటు చేసేసుకున్నాడు. ఇంక అంతే. ఎందుకంటే ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఆయన పర్సనల్గా రాలేదు, కానీ ఎలియాజర్ను పంపించినాడు. గమనించండి, చాలా గంభీరమైన దృశ్యం ఇది కదా. అబ్రహాము స్వయంగా తన తండ్రి ఇంటికి వెళ్ళలేదు, అంటే తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎలియాజర్ అయిన సేవకుని పంపించినాడు, అంటే ఆ కుమారుని కొరకు. సో అది మనము నూతన నిబంధనలో ఇది చాలా గంభీరంగా దృశ్యం తీసుకోవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇవ్వబడినాడు. ఎందుకంటే కుమారుడు వచ్చి ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టినాడు. కాబట్టి తను మరి ఇక్కడ వివాహం జరిగే పరిస్థితి వచ్చేసిందనమాట. కాబట్టి తను సేవకుడు తన కన్యకకు గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ద సర్వెంట్ గివ్స్ ద గిఫ్ట్స్ టు ద బ్రైడ్కి ఈవులను ఇచ్చేసినాడని 24 చాప్టర్ జెనసిస్ 24:53లో ఉంది. ఓకే, సో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అండ్ ఆల్సో ది సర్వెంట్ గైడ్స్ ది బ్రైడ్. ఇప్పుడు మన తర్వాత ఏం చేసినాడంటే ఈ సర్వెంట్ ఈ రెబెకాను తీసుకొని వచ్చినాడు అనమాట. ఎక్కడికి తీసుకొని వచ్చినాడు? టు ద సన్, కుమారుని దగ్గరికి తీసుకొని వచ్చినాడు. సో ఇక్కడ సర్వెంట్ గైడ్స్ ది బ్రైడ్ టువర్డ్స్ ది బ్రైడ్ గ్రూమ్. దే బోత్ మెట్ అండ్ దే వర్ మ్యారీడ్. వారిద్దరు కూడా కలుసుకున్నారు, తర్వాత వివాహం జరిగింది అక్కడ. సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. ఫాదర్, సర్వెంట్ అండ్ సన్. సో తర్వాత వర్జిన్ అండ్ దెన్ గిఫ్ట్స్ కదా. వివాహంలో ఇవే ఉంటాయి. సో పెళ్లి కుమారుడు ఉంటాడు, పెళ్లి కుమార్తె ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఇచ్చే ఈవులు అనమాట. సో ఆ సందర్భంలో మనం ఇక్కడ చూస్తాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ఏంటంటే ఒక దైవజనుడు ఈ నోట్ రాసినాడంటే, ఈ నోట్ ఏంటంటే ఏబ్రహాం చూజ్ ఎ బ్రైడ్ ఫర్ హిస్ సన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. ఓకే, అబ్రాహాము తన కుమారుని కొరకు ఒక పెళ్లి కుమార్తెను
కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు తన కుటుంబం నుండి. బట్ ఐజాక్ డింట్ మ్యారీ ది హోల్ ఫ్యామిలీ. కుటుంబం అంతటిని వివాహం చేసుకోలేదు. బట్ రెబెకా అంటే ఒక బ్రైడ్, ఒక స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. సో ఫర్ ద లార్డ్, ఓకే, ఇక్కడ మనం చూసినాం. ఇక్కడ అదేవిధంగా యేసు ప్రభు కూడా తన సంఘమును వివాహం చేసుకుంటాడు, కానీ కుటుంబం అంతటిని కాదు అని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫ్రమ్ ఆదాము నుండి మరి ఈ సమయం వరకు. అంటే యేసు ప్రభు పునరుద్ధానం లేకుంటే ర్యాప్చర్ అనేది జరిగిన తర్వాత, 7 ఏళ్ల శ్రమకాలం జరిగిన తర్వాత వివాహం అనేది, ఆ 7 ఏళ్ల శ్రమకాలం యొక్క ముగింపులో వివాహం అనేది జరుగుతుంది. సో ఆ వివాహం అనేది జరిగే సందర్భం వరకు కదా, ఆదాము నుండి ఎత్తబడడం జరిగిన తర్వాత 7 ఏళ్ల శ్రమకాలము అయిపోయిన తర్వాత కూడా దాంట్లో రక్షింపబడిన వారందరూ కూడా ఈ కుటుంబంలోకి వస్తారనమాట. కానీ పెళ్లి కుమార్తె రెబెకా అనమాట. అంటే సంఘము వేరు, కుటుంబము వేరు. సో ఇక్కడ కూడా మనం చూస్తాం, ఇక్కడ కుటుంబం అంతా కూడా ఇస్సాకు వెళ్ళి పెళ్లి చేసుకోలేదు, కేవలం ఒక ఆమెను పెళ్ళి కదా. మనం అందరం కూడా వివాహం అనేది ఒక ఫ్యామిలీలో మనము సంబంధం చూసుకుంటాం. ఆ కుటుంబం అంతా వివాహం చేసుకోరు, ఒక్కరినే పెళ్లి చేసుకుంటారు. సో అలాగే మన వివాహం అనేది కూడా ఇక్కడ సంఘంతో యేసు ప్రభుకు వివాహము జరుగుతుంది. అంటే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, మరి ఒక గుంపు అనమాట, ప్రత్యేకమైనది. సంఘం పరలోకంలో మరొక జనరల్ అసెంబ్లీ ఉంది, తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ ఉంది, దేవుని యొక్క సంఘం ఉంది. సో ఇక్కడ ఈ వర్జిన్ అనేది ఏదైతుందో యేసు ప్రభు యొక్క మరి స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ పిక్చర్. ఇంకా మనం లోతుగా వెళ్ళి చూడవచ్చు, కానీ కేవలం మనకు అర్థం కావడానికి ఇక్కడ మనం చూసినాం. తండ్రి ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, మరి కన్యక ఉంది, మరి ఈవులు ఉన్నాయి, తర్వాత వారికి వివాహం జరిగింది. సో అది మరి సంఘంలో అంటే బైబిల్లో ఒక వివాహం యొక్క పద్ధతి అక్కడ పెట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి ఏ విధంగా అయితే మరి తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించినాడు కదా, యోహాను సువార్త 3:16లో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కదా, లోకమునంతా ప్రేమించినాడు, తన కుటుంబంగా చేసుకున్నాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, ఆ లోకం అంతటి కొరకు ప్రాణం నర్పించినాడు. ఎవరైతే రక్షింపబడినారో మరి వారిని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవరైతే రక్షింపబడినారో ఆయన నీతిని జరిగించిన వారు కదా. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుందంటే నీతిని జరిగించడం. సో ఆ నీతిని జరిగించిన వారు ఆ సంఘంలోనికి వచ్చినారనమాట. అంటే బాప్తిజం అనేది కూడా దేవుని యొక్క నీతిని జరిగించడం అనమాట. సో ఎవరైతే ఆ నీతిని జరిగించి బాప్తిజం ద్వారా సంఘంలోకి వచ్చినారో ఆ సంఘమే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఆ సంఘంతోనే వివాహం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక కన్యకకు వివాహం జరుగుతుంది. సో ఇక్కడ ఒక దైవజనుడు మరి ఈ మాటను మరి చాలా మంచిగా రాసినాడు. ఏంటంటే ఈ ఒక పాస్టర్ రాసినాడు, ఇది బెట్రోతల్ అంటే ఇది మన ప్రజెంట్ ఏజ్ అన్నమాట. ఓకే, అంటే చర్చ్ ఏజ్, సంఘం యొక్క సమయము. అంటే మనం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 స్టేజెస్ చూసినాం కాబట్టి దాని గురించి మనం చూద్దాం. తర్వాత ఈ ఇంకోటి ఏం జరుగుతుందంటే డౌరీ. ఇక్కడ ఏమంటాం డౌరీ అంటే కట్నమా? ఓకే, సో డౌరీ. సో వాట్ ఈస్ డౌరీ? ఇక్కడ ఏంటి ఇక్కడ జరిగిన డౌరీ ఏంటంటే బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తము. ఓకే, సో తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఓకే, అందరి కొరకు ప్రాణం పెట్టినాడు, కానీ ఆయన సంఘంలోకి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అంటే రక్షింపబడి బాప్తిజం ద్వారా దేవుని యొక్క నీతిని జరిగించి తన సంఘంలో చేర్చబడిన వారి సంగతి మాట్లాడుతున్నాం. ఓకే, జనరల్ అసెంబ్లీ గురించి మాట్లాడడం లేదు, చర్చ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఇక్కడ ప్రజెంటేషన్ జరుగుతుంది. ప్రజెంటేషన్. సో వాట్ ఈస్ ప్రజెంటేషన్? ఇట్ ఈస్ ర్యాప్చర్, ఎత్తబడము. సో ఆయన వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు,
అంటే గిఫ్ట్ ఇచ్చినాడు, అంటే డౌరీ ఇచ్చినాడు అనమాట. ఏం డౌరీ ఇచ్చినాడు? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తన రక్తమును దారపోసినాడు అనమాట తన సంఘం కొరకు. వెళ్ళిపోయినాడు, పరలోకంలో ఉన్నాడు. మరి ఇక్కడ ఈ ర్యాప్చర్ అనేది ప్రజెంటేషన్, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏ విధంగా అయితే ఒకరినొకరు ఎదుట ప్రజెంట్ చేయడం జరుగుతుందో దాన్ని ప్రజెంటేషన్ అంటారు. అంటే వారు వివాహం కొరకు దగ్గరకు వస్తున్నారు అనమాట. తర్వాత ప్రిపరేషన్. సో వాట్ ఈస్ ప్రిపరేషన్? జడ్జ్మెంట్, తీర్పు అనమాట. సో మనకు తెలుసు ఇక్కడ ర్యాప్చర్ తర్వాత మనకు జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది, తీర్పు అనేది జరుగుతుంది. ఈ తీర్పు దగ్గరనే ఏమవుతుందంటే ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఆ సంఘం ఎత్తబడిన తర్వాత మనకు ప్రజెంటేషన్ ఉంటుంది, అక్కడ ఆయన ఎదుట ప్రదర్శింపబడతాం అనమాట. ఆ ప్రదర్శింపబడడం అంటే జడ్జ్మెంట్ అనమాట. ఆ జడ్జ్మెంట్ దగ్గర ఏమవుతుంది? 2 Corinthians 5:10 వి ఆల్ స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అండ్ విల్ గివ్ అవర్ అకౌంట్. మన అకౌంట్ని ఇస్తామన్నమాట. మనము మంచి అయినను చెడు అయినను, వెదర్ ఇట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ వి డిడ్ వీఆర్ గోయింగ్ టు గివ్ అన్ అకౌంట్ టు ద లార్డ్. దేవునికి మనము లెక్క చెప్తాం అన్నమాట. సో ఈ జడ్జ్మెంట్ దగ్గర ఏమవుతుందంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అంటే ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా సంపూర్తిగా తీసేస్తాడు కదా. 1 Corinthians 3rd chapter వి విల్ గో త్రూ ద ఫైర్ కదా. మనము అందరం కూడా అగ్ని గుండా వెళ్తామంటారు. అగ్ని ఏం చేస్తుంది? ఇట్ ప్యూరిఫైస్ అనమాట, మనల్ని పవిత్రపరుస్తుంది. అంటే కంప్లీట్ అంత శుభ్రం చేసేసి ఒక పర్ఫెక్ట్ కదా. ఇక్కడ మంచి పిక్చర్ ఉంది. ఓకే, సో బైబిల్ ఈ బుక్ మీద మంచి పిక్చర్ ఉంది. ఆ ప్యూర్ చర్చ్, మంచి బ్యూటిఫుల్ గౌన్, ప్యూర్. ఓకే, ప్యూర్ చర్చ్ అంటే ప్యూర్గా చేయడం అనమాట, కంప్లీట్ ప్యూరిటీ. ఇప్పుడు మన దగ్గర ప్యూరిటీ ఫుల్ 100% ప్యూరిటీ లేదు కదా. వీ హ్యావ్ సంథింగ్ ఇన్ అస్, మన లోపల ఉన్నాయి. బట్ వెన్ వీ ఆర్ ప్రెజెంటెడ్ బిఫోర్ క్రైస్ట్ విల్ బి పర్ఫెక్ట్ ప్యూర్ చర్చ్. సంఘము ప్యూరిటీ అనేది వస్తుంది. అందుకే ఇక్కడ విల్ గో త్రూ ద జడ్జ్మెంట్, విల్ గో త్రూ ద ఫైర్, అగ్ని గుండా వెళ్తామన్నమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి బర్న్డ్ ఆఫ్, అన్నీ కూడా కాల్చివేయబడతాయి కదా. మనం వెనస్డే చూసినాం టచ్ స్టోన్ కదా, బంగారానికి దే ప్రూవ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ వాట్ ద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కదా. ఆ బంగారం యొక్క నాణ్యతను రుజువుపరచడానికి ఆ టచ్ స్టోన్ మీద ఆకురాయ అని చెప్పినాం కదా, దాని మీద రుద్దుతారు, దాంట్లో బంగారం ఎంత పర్సెంటేజ్ ఉందనేది. సో సిల్వర్ కూడా ప్యూరిఫై కావాలంటే ఇట్ హాస్ టు గో త్రూ ద ఫైర్. సో అవన్నీ కూడా ప్యూరిటీ అనమాట. సో జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది మనకు, అది మనం అక్కడ చూస్తాం. సో దట్ ఈస్ అవర్ ఫ్యూచర్. అండ్ దెన్ మ్యారేజ్. సో యేసు ప్రభు తన సంఘంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, తను వెళ్ళ చెల్లించినాడు, అంటే డౌరీ ఇచ్చినాడు అనమాట. మనకి యేసు ప్రభు డౌరీ ఇచ్చినాడు అనమాట, మనను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అందుకే మనం జూయిష్ కల్చర్ ప్రకారంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు కట్నం ఇవ్వాలి. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కాదు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు కట్నం ఇవ్వాలి. సో అది మనం నేర్చుకోవడం మంచిది. మన పిల్లలకు మన కుమారునికి అమ్మాయిని తెచ్చుకోవాలంటే మేము డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి, అది బైబిల్ పద్ధతి. ఓకే, సో అది మనము ఫాలో కావడం మంచిది. అందుకే సో ఇక్కడ మ్యారేజ్, వివాహం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ ఉంది వివాహము? మనకు రెవల్యూషన్ 19 chapter మనకు అక్కడ కనబడుతుంది మ్యారేజ్. తర్వాత మ్యారేజ్ తర్వాత ఏం జరుగుతుంది? నెక్స్ట్ సప్పర్, విందు జరుగుతుంది. సో ఇదంతా మనము ఐజాక్ అండ్ రెబెకా మ్యారేజ్లో చూసినాం ఇవన్నీ కూడా. ఓకే, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఐజాక్ అండ్ రెబెకా మ్యారేజ్లో మనము జరిగింది అక్కడ, అవన్నీ కూడా చూస్తాం. తర్వాత ఇది కూడా సప్పర్ ఇక్కడ జరుగుతుంది ఇన్ హెవెన్, మ్యారేజ్ అండ్ సప్పర్ ఇన్, వివాహము ఇవన్నీ కూడా పరలోకంలో జరుగుతుంది. తర్వాత ఇతను ఏం రాసినాడంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హనీమూన్. ఈ సంఘం ఇక్కడ ఉంది, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ప్రజెంటేషన్ అంటే ప్రజెంటేషన్ ఏంటంటే పరలోకానికి వెళ్ళడం అంటే ర్యాప్చర్. తర్వాత ప్రిపరేషన్ అంటే అక్కడ జడ్జ్మెంట్ సీట్ దగ్గర అన్నీ మన మీద ఉన్న మలినం అంతా తుడిచివేసి శుభ్రం చేస్తాడు. తర్వాత అక్కడ వివాహం జరుగుతుంది. జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ తర్వాత వివాహం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి.
సంఘము ఎత్తబడిన తర్వాత ఫస్ట్ మనకు జరిగేది ఏంటి? జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ఆ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ తర్వాత వివాహం జరుగుతుంది. అంటే తన పెళ్లి కుమార్తెను సంపూర్తిగా శుద్ధీకరిస్తాడనమాట, ప్యూరిఫై చేస్తాడు. చేసి ఒక చేస్ట్ వర్జిన్గా, ఒక కన్యక వలె, పవిత్రమైన కన్యక వలె తన ఎదుట ప్రదర్శించుకుంటాడు. అది ఎఫెసీ 5:27లో ఉంది, పౌలు చెప్తాడు అక్కడ. సో అప్పుడు వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఏముంది? నెక్స్ట్ మ్యారేజ్ సప్పర్, వెడ్డింగ్ ఫీస్ట్ అనేది జరుగుతుంది. వెడ్డింగ్ ఫీస్ట్ తర్వాత ఏముంది? హనీమూన్. సో మన హనీమూన్ అంతా ఇక్కడ మిలీనియం 1000 years. ఓకే, 1000 ఏండ్లు సంఘముతో మరి మనకు ఒక మంచి ప్లేస్ టు స్పెండ్. ఓకే, చర్చ్ అంతా ఒకటి. తర్వాత ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడికి వస్తాం మనం? హోమ్. వాట్ ఈజ్ అవర్ హోమ్? న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, అండ్ విచ్ ఈస్ జెరూసలేం. ఓకే, యెరూషలేం. సో యెరూషలేంకి ఇక్కడ బ్యూటిఫుల్ ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళినాక చూస్తాము, ఈ యెరూషలేంకి మనము ఏం చూస్తామంటే, ఈ చర్చ్ ఏదైతే ఉందో, ఈ బ్రైడ్ ఏదైతే ఉందో, ఈ జెరూసలేం సిటీకి బ్యూటీ ఇచ్చేది ఈ బ్రైడ్ అంట. అలంకరణ, ఈ యొక్క యెరూషలేంకి అలంకరణ ఏదంట? ఈ బ్రైడే. ఆ యెరూషలేం పట్టణం అంతటికి అలంకరణ ఎవరంటే సంఘము. కాబట్టి మనం సంఘం అనేది అంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని అంత ప్రశస్తంగా తన సంఘమును తన ఎదుట ప్రదర్శించుకొని అంత గంభీరంగా మరి ఈ వివాహం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వివాహము జరగకముందు మరి మనం చూసినాం 4 hallelujahs. దట్ ఈస్ ద ప్రీలూడ్ ఫర్ మ్యారేజ్. వివాహానికి ముందు 4 hallelujahs జరిగినాయి. అంటే మనం సాధారణంగా మనం పాట పాడేట ముందు ప్రీలూడ్ ఇస్తారు కదా, ఒక మంచి దాని నోటేషన్స్ అన్నీ ప్లే చేసి అప్పుడు పాట స్టార్ట్ చేస్తారు. అంటే వివాహానికి, మ్యారేజ్ సెరమనీకి ముందు 4 hallelujahs వచ్చినాయి. విక్టరీ 4 hallelujahs తర్వాత వివాహం అనేది జరుగుతుంది. అక్కడ మనం వెళ్ళి ఒక ఫ్యూ వర్సెస్ మనం చదువుకొని ముగించుకుందాం. ఓకే, 19th chapter, మళ్ళీ అక్కడికి వెళ్దాం. 19th chapter 4 hallelujahs తర్వాత మనకు వివాహం అనేది వచ్చేసింది. 19th chapter 7th verse నుంచి చదవండి. మనము ఉల్లాసించి మరియు ఆనందించి ఆయనను గణపరచెదము. ఏలయనగా గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చి ఉన్నది, మరియు ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పుట నేను వింటిని. సో ప్రిపేరింగ్ అండ్ హిస్ వైఫ్ హ్యాత్ మేడ్ హర్ సెల్ఫ్ రెడీ. తనను తాను సిద్ధపరచుకుంది. హౌ షీ ఈజ్ రెడీ? ఆమె ఎట్లా రెడీగా అయింది? సో వెళ్ళింది. సో దిస్ ఈజ్ వాట్ వి సీ. జడ్జ్మెంట్, ఆ తీర్పు జరిగినప్పుడు షీఈస్ పర్ఫెక్ట్లీ రెడీ ఫర్ మ్యారేజ్. ఈ తీర్పు జరిగిన తర్వాత వివాహానికి సిద్ధపరచబడింది అనమాట. సో అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. జడ్జ్మెంట్ తర్వాత మనకు రెడీ అవుతాం అనమాట. ఓకే, తర్వాత ఇంకా 8th verse, 8వ వచనం. మరియు ఆమె శుద్ధమైనదియు మరియు తెల్లని సన్నపు నారతో అలంకరించబడుటకు ఆమెకు అనుగ్రహించబడెను. ఏలయనగా ఆ సన్నపు నార పరిశుద్ధుల నీతితనం. ఓకే, అండ్ టు హర్ వాజ్ గ్రాంటెడ్ దట్ షీ షుడ్ బి అరైడ్ ఇన్ ఫైన్ లినన్. తను ఏ విధంగా అలంకరింపబడి ధరించబడి ఉండాలంటే తెల్లని నార వస్త్రము, క్లీన్ అండ్ వైట్. ఏముంది అక్కడ? శుభ్రం. ఆమె శుద్ధమైనది మరియు తెల్లని. ఓకే, క్లీన్ అండ్ వైట్. సో దట్ ఈస్ అదేంటంటే, ఫర్ ద ఫైన్ లినన్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్. ఆ సన్నపు నార పరిశుద్ధుల నీతితనము. సో ఫైన్ లినన్ ఈజ్ ద రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధుల యొక్క నీతి. సో మన నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ద లార్డ్స్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి మనకు ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. సో మనం అందరం కూడా నీతిమంతులం ఎట్లయినాము? బికాజ్ హీ పర్చేస్డ్ విత్ హిస్ బ్లడ్. ఆయన రక్తంతో మనమందరం కూడా నీతిమంతులమైనాం. బై హిస్ బ్లడ్ వీ ఆల్ హ్యావ్ బికమ్ ది రైచియస్నెస్. అంటే మనమందరం కూడా నీతిమంతులమైనాం. గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతి ద్వారా మనం ఉన్నాం. అందుకే యేసు ప్రభు కూడా చెప్పినాడు,
జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టిజం ఇచ్చే సమయంలో, ప్రభువా మరి నువ్వు నాకు ఇవ్వాలి కానీ నేను నీకు ఇవ్వడం ఏంటి అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, మనము దేవుని నీతిని జరిగించుదాము కదా. ఇక్కడ మాథ్యూస్ గాస్పెల్ 3rd chapter 15th verse, 3వ అధ్యాయము 15వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ఫినిష్. అప్పుడు యేసు యోహాను చేత బాప్తిస్మం నొందుటకై గలిలయ నుండి యోర్దానుకు అతని యొద్దకు వచ్చాను. సో 3rd chapter 15th verse లో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ అండ్ జీసస్ ఆన్సరింగ్ సెడ్ అంటు హిమ్, సఫర్ ఇట్ టు బీ సో నౌ, ఫర్ దస్ ఇట్ బికమెత్ అస్ టు ఫుల్ఫిల్ ఆల్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతిని జరించడం అంటే ఆ నీతిని జరించడము మన విధే ఉంది కదా. ఏముంది మళ్ళీ ఒకసారి చదవండి. కానీ యోహాను నేను 15వ వచనం. మరియు యేసు అతనికి ప్రత్యుత్తరం ఇచ్చుచు, ఇప్పటికిట్లు అనుమతించుము, ఏలైనగా నీతి యావత్తును ఇలా నెరవేర్చుట మన విధి అయి ఉన్నది. మన విధి అయి ఉన్నది, ఈ విధంగా నెరవేర్చుట, నీతి యావత్తు. సో ఇక్కడ మనం గమనించాలి, వెన్ యూఆర్ టేకింగ్ బ్యాప్టిజం, ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్లింగ్ ద లార్డ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతిని జరిగించడం అనమాట. కాబట్టి చాలామంది రక్షింపబడినామని చెప్తారు, దే వాంటెడ్ టు బీ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుల్ఫిల్లింగ్ రైచియస్నెస్, బ్యాప్టిజం దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది అక్కడ వెనకకపోతారు. సో మన చర్చ్కి చాలామంది విజిటర్స్ వచ్చినారు, ఎంతోమంది వచ్చి వెళ్ళినారు. రక్షణ దగ్గరికి వచ్చినప్పుడు మేము కూడా యేసుప్రభుని నమ్మినామంటారు. నెక్స్ట్ ఏంటి, ఆఫ్టర్ సాల్వేషన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ ఏంటి, బ్యాప్టిజం. సో బ్యాప్టిజం దగ్గర ఏమైంది, దే డోంట్ వాంట్ టు ఫుల్ఫిల్ ఇట్, దాన్ని నెరవేర్చడము ఇష్టం లేదు. కాబట్టి ఫ్యామిలీ దాగానే ఆగిపోయినారు అనమాట. సో నిజంగా రక్షింపబడిన వ్యక్తి బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడతాడు అనేది మరి చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. ఓకే, సో అక్కడ తర్వాత మనకు అక్కడ ఫైన్ లీనెన్, అక్కడ ఏంటంటే చర్ణపు నార వస్త్రములు, పరిశుద్ధుల యొక్క నీతి. ఆ నీతి ఎలా వచ్చింది, యేసు ప్రభు ద్వారానే మనకు ఆ నీతి దొరికింది. ఇంకొక వచనం మనం చదువుకొని ముగించుకుందాం. అదే 19th chapterలో 9th verse. అండ్ హీ సేత్ అంటు మీ, ఇక్కడ దూత అన్నాడు అనమాట, ఈ విధంగా రాయము, బ్లెస్డ్ ఆర్ దే విచ్ ఆర్ కాల్డ్ అంటు ద మ్యారేజ్, వివాహమునకు పిలువబడిన వారు ఆశీర్వదింపబడిన వారు, వివాహం యొక్క విందుకు పిలువబడిన వారు ఆశీర్వదింపబడిన వారు. సో ఇక్కడ మనం చూసినాం, ఈ స్టెప్స్ ఏవైతే మనం చూసినామో, ఐజాక్ యొక్క రెబెక్క యొక్క వివాహం సందర్భంలో ఆ విందుకు పిలువబడిన వారందరూ కూడా ఆశీర్వదింపబడినారు. కానీ పెళ్లి కుమార్తె వేరు, పెళ్లి కుమారుడు వేరు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు ఎవరు, యేసు ప్రభు. పెళ్లి కుమార్తె ఎవరు, ఆయన సంఘము. కానీ మిగతా వారందరూ కూడా పిలువబడిన వారు, వారు కూడా ఆశీర్వదింపబడిన వారే, పిలువబడిన వారు. కానీ పెళ్లి కుమార్తెలు లేరు, దేవుని యొక్క కుటుంబంలో ఉంటారని మనం చూస్తున్నాం. సో అక్కడ మనం చూసినాం, ఇక్కడ ఈ విధంగా రాయము, దే విచ్ ఆర్ కాల్డ్ అంటు ద మ్యారేజ్ సపర్ ఆఫ్ ద ల్యాంబ్, మరి ఆశీర్వదింపబడిన వారు మరి ఎవరైతే పిలువబడినారో. అండ్ ఈ సేత్ అంటు మీ, దీస్ ఆర్ ద ట్రూ సెయింగ్స్ ఆఫ్ గాడ్. ఇది ఏంటంటే, మరియు అతడు నాతో, ఆశీర్వదింపబడిన వారు గొర్రెపిల్ల వివాహం యొక్క రాత్రి భోజనమునకు పిలువబడిన వారే అని వ్రాయమని చెప్పాను. మరియు అతడు నాతో, ఇవి దేవుని యొక్క సత్యమైన మాటలని చెప్పాను. సో దేవుని యొక్క సత్యమైన మాట అని చెప్పినాడు. ఇది సత్యం అనే మాట అక్కడ పలకబడింది, అంటే ఇది వాస్తవం అన్నమాట. పరలోకంలో జనరల్ అసెంబ్లీ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్, 2 different groups. చర్చ్ అనేది ఇది ఒక సత్యము, అందరూ పిలువబడతారు. కానీ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వేరు. పెళ్లి విందుకు అందరూ పిలువబడినారు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. అక్కడ మనం చూస్తాం, అక్కడ ఒక రాజు అంటే తన పెళ్లి విందుకు, తన కుమారుని యొక్క పెళ్లి విందుకు పిలిచినాడు అంట. సో అక్కడ మీరు అంతా చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. సో హెబ్రీ 12:23లో కూడా మనం చూసినాం, అక్కడ జనరల్ అసెంబ్లీ అండ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ సో అనేది మనం ఇక్కడ చూసినాం. సో ఆ సమయంలో మనం అక్కడ గమనిస్తే, ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అక్కడ బెస్ట్ మ్యాన్ ఉంటాడు. ఎవరు బెస్ట్ మ్యాన్? జాన్ ద బ్యాప్టిస్ట్ ఉంటాడు అక్కడ. ఎందుకంటే ఆయన చెప్పినాడు అక్కడ, ఏం చెప్పినాడు, నేను బ్రైడ్ గ్రూమ్ యొక్క ఫ్రెండ్ని అంటాడు. నేను బ్రైడ్ కాదు, నేను బ్రైడ్ గ్రూమ్ యొక్క ఫ్రెండ్ అంటాడు. కాబట్టి అక్కడ వివాహం జరిగే సందర్భంలో ఆయన బెస్ట్ మ్యాన్గా ఉంటాడు. సో నేను అది తలంచుతున్నప్పుడు మనం సాధారణంగా మన పెళ్ళిళ్ళలో పెడుతుంటాం కదా, ఒక బెస్ట్ బాయ్, బెస్ట్ గర్ల్ పెడతాం. మరి బైబిల్లో ఈ వివాహం దగ్గర బెస్ట్ గర్ల్ ఎక్కడుంది అని ఆలోచిస్తున్నాను.
ఇంకా లేదు, నో మోర్ మ్యారేజెస్. బెస్ట్ గర్ల్ ఎందుకు పెడతారు అంటే నెక్స్ట్ పెళ్ళి అయ్యే వాళ్ళను చెప్తారన్నమాట, అగో ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది అనేది. బెస్ట్ బాయ్ని కూడా పెడతాడు, అంటే నెక్స్ట్ వివాహం ఇంకోటి ఉంది అని. కానీ నేను చూస్తాను, అదే నేను తలంస్తా ఉన్నాను, మరి పరలోకంలో అక్కడ బెస్ట్ మ్యాన్ ఉన్నాడు, బెస్ట్ గర్ల్ లేదు, ఇంకా లేదు ఇంకా పరలోకంలో. సో దట్ ఈస్ ద ఫైనల్ మ్యారేజ్, ఇంకా అంతే, ద నో మోర్ మ్యారేజెస్, ఇంకా వివాహములు ఇంకా లేవు. అంటే చర్చ్ ఒక్కటే అనమాట, ఆ చర్చ్ చేసిన తర్వాత ఇంకా ఏం లేదు. సో అది మనము తలంచాలి, దేవుడు మనకు సాయం చేయను కాక. అందుకే చర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. సో సంఘము అనేది ఎంతో ఆనందకరమైన సమయం, అంటే అక్కడ ఆయన ఎదుట ప్రదర్శింపబడుతుందంట. సో నేను ఆ ఒక్క వచనం చదివి ముగిస్తాను. ఏదంటే ఎఫ్ఎస్సి 5:27, ఎఫిషియన్స్ 5:27, అదొకటి చదివి ముగించేద్దాం. అది డాగైనను లేక ముడత అయినను లేక అటువంటిది ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిష్కలంకమైన ఒక మహిమగల సంఘముగా తనకు తాను ప్రదర్శించుకొనుటకు చేయుచున్నాడు. సో ఆ విధంగా ప్రదర్శించుటకు ప్రభు చేయించున్నాడంట. కాబట్టి దేవుడు మనకు సాయం చేయక ఆ విధంగా సంఘం యొక్క విషయంలో మరి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు తర్వాత, లేదంటే ప్రార్థన చేసి ముగిస్తాము. ఏమన్నా అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఏమైనా ఉన్నాయా అనౌన్స్మెంట్స్? ఓకే, ఏమైనా ఉన్నాయా? ఓకే, ఏం లేకుంటే అనౌన్స్మెంట్స్లో గమనించండి. దేవునికి వందనాలు చెప్పే దాంట్లో దేవునికి మరి దేవుడు చేసిన మేలులన్నిటి కొరకు కూడా వందనాలు చెల్లిస్తాము. లేకుండా మన సంఘం యొక్క పరిచర్య కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. మనకు బయట కూడా కొద్దిగా వర్క్ నడుస్తుంది, ఫ్లోరింగ్ అవన్నీ చేస్తున్నాము. సో ఎందుకంటే మన సంఘంలో పెద్దలు కొంతమంది నీట్గా చేయాలి, కొద్దిగా అంటే మన ప్రెమిసెస్ కొద్దిగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి అనేది తలంపు చెప్పినారు. కాబట్టి ఆ విధంగా మనం బయట ఫ్లోరింగ్ జరుగుతుంది. రేపు మధ్యాహ్నం మనకు ఫ్లోరింగ్ వర్క్ అవుతుంది. సో తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. సో దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనకు సరైన గైడెన్స్ ఇచ్చేలాగా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. సో ఇంకేమన్నా ఉంటే తెలియజేయండి. మనకు యాక్చువల్లీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మనం వస్తున్నాం కదా, నెక్స్ట్ ఇయర్లో అంటే నాకు ఒక తలంపు ఉంది, తలంచండి. ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. ఇంకా పర్ఫెక్ట్గా మనము దాన్ని డిసిషన్ చేసినట్టు కాదు. ఏంటంటే మనము సండే మార్నింగ్స్ మనం యాక్చువల్లీ ఇది వరకు అది కట్ చేసండి. సండే మార్నింగ్స్ మనము సాధారణ టెస్ట్ మనీస్, స్పెషల్స్ ఇవన్నీ